ఈమె బట్టలకు ఈమెనే వేసుకుంటుంది. ఈమె రావడం కూడా ఎట్లా వచ్చింది? ఫ్లైట్లో రాలేదండి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఈమె ఫ్లైట్లో రాలేదండి, ట్రైన్లో వచ్చింది. ట్రైన్లో వచ్చిందండి, మీరు కరెక్టే వింటున్నారు, ట్రైన్లో వచ్చింది. ఈమె బట్టలు ఈమెనే నేసుకుంటుంది, ఈమె బట్టలు ఈమెనే ఉతుక్కుంటుంది, ఈమె బట్టలు ఈమెనే ఐరన్ చేసుకుంటుంది. ఈమెకు సంచి ఉంటుంది, ఆ సంచి ఈమె మాత్రమే పట్టుకుంటుంది, ఎవరో గుడి ఇయ్యదు. చాలా నిడారంబరాలు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి వాళ్ళు దొరకరు కావచ్చు. అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి గ్రౌండ్లో కార్యకర్తలు ఉంటారు చూసిరా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గట్ల అన్నట్టు. నాయకులు మారుతారు, స్టేటస్లు మారుతాయి, కానీ ఈమె హోదా మారలేదు ఇంతవరకు కూడా, ఈమె ప్రవర్తన మారలేదు, ఈమె ప్రవృత్తి కూడా మారలేదు. ఒకే రీతి, ఒకే పద్ధతి, ఒకే వ్యవహారం, అంతే. ఇంకా పార్టీకి లాయల్గా పనిచేసేటటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు అవుతూ ఉన్నాయి. ఒక మంత్రి పోతాడు ఢిల్లీకి పోతాడు, ఇంకో మంత్రి పోతాడు ఢిల్లీకి పోతాడు. వీళ్ళందరూ ఎవరి మీద కంప్లైంట్ చేస్తారు? ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ చేస్తాడు. ముఖ్యమంత్రి పోతాడు ఢిల్లీకి పోతాడు, ముఖ్యమంత్రి ఎవరి మీద కంప్లైంట్ చేస్తాడు? మంత్రుల మీద కంప్లైంట్ చేస్తాడు. ఈ చిన్నపురగాళ్ళు బల్లె కనుక కూర్చున్నప్పుడు మాస్టర్ ఉంటే మాస్టర్ చెప్తారు కదా, సార్ నన్ను గిచ్చుతున్నాడు సార్, నా బ్యాగ్లో డస్టర్ పెట్టిండు సార్, నా మీద అది పీస్ ఆఫ్ చాక్ కూటర్ పోసిండు సార్, లేకపోతే నా పలక గుంజుకున్నాడు సార్, లేకపోతే నా ప్లేట్ గుంజుకున్నాడు సార్ అని చెప్తారు కదా చిన్నపిల్లలు కంప్లైంట్స్. గట్లనే పోయి ఊక ఢిల్లీ చెప్తాడు, సతాయిస్తారు అని చెప్పేసి ఇప్పుడు ఒక క్లాస్కు మంచిగా చదివేటోళ్ళను, జర నిమ్మలంగా ఉండి మంచిగా ఉండేటోళ్ళను, క్లెవర్ ఉంటారు కదా, వాళ్ళను పెబ్బలెక్క పెడతారు కదా, గట్లకి ఇవన్నీ తీసుకొచ్చారు అన్నట్టు ఇలా కాంగ్రెస్ పార్టీకి. ఇది అందరికి అర్థమైన పద్ధతిలో మనం మాట్లాడుకుంటే. ఇప్పుడు ఈమె ఒక్కొక్క ఒళ్ళు చక్క పెడుతుంది. ఎవడెవడైతే జర ఇట్లా ఒళ్ళు ఇరిచినట్టు ఆగమానం చేస్తాడో వాళ్ళ ఎముకలు ఇరుస్తుంది అన్నట్టుగా, రైట్. మీనాక్షి నటరాజన్ గారు నేను ఒక విషయం చెప్తా ఉన్నా, మీరు ఈ బేవకుగాన్ని మీరు సస్పెండ్ చేసారు, బాగానే ఉన్నది. కానీ బక్క జెడ్సన్ పాపం పార్టీకి లాయల్గా ఉన్నాడండి, బక్క జెడ్సన్ లాంటి వాళ్ళను మళ్ళీ మీరు గర్వాపసి చేయండి, పిలవండి పార్టీలోకి, అటువంటి వాళ్ళని తీసుకోండి. మీనాక్షి నటరాజన్ గారు మళ్ళోసారి చెప్తా ఉన్నా, ఎందుకు అని అంటే అటువంటి వ్యక్తులు చాలా రేరుగా ఉన్నారు. ఎందుకు అని అంటే బయట సమస్య, ప్రజల సమస్య, నా సమస్య అని, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు మనకే నష్టమని ఒంటి మీద వేసుకొని నెత్తి మీద పెట్టుకొని తిరిగేటటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉన్నారు రాష్ట్రంలో. అటువంటి వ్యక్తులలో తనొకడు కాబట్టి అటువంటి వాళ్లకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఖచ్చితంగా పార్టీలో ఉంటుంది. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎందుకు అని అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అండ్ ఇంకోటి ఏంటంటే అదొకట బక్క జడ్సంది, ఇటేటవా ఇది ఇంకో ఈ గిల్లు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఈ పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 రోజులనే అన్నాడు కూలిపోతుంది కాంగ్రెస్ పార్టీ అని అన్నాడు. మొట్టమొదట అన్న వ్యక్తే గీనని తీసుకోరు. ఎందుకు ఇదంతా, ఎందుకు స్క్రాప్ అంతా ఎందుకు తీసుకున్నారు? మీకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, అయినా కూడా మీరు తీసుకుంటారు. సో వీళ్ళని కూడా ఎలగొట్టరు, మీరే ఎలగొట్టరు, ఏం కాదు. మీకు ఏం పని రాబోయే, మీరారా కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది పోరే అని చెప్పేసి ఓ నోటీస్ ఇచ్చి ఎలగొట్టరు, ఏం లేదు.